మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, మా బాబాయ్కి ఆయన వెల్త్ సెటిల్. రీసెంట్గా ఒక ల్యాండ్ అమ్మడం జరిగింది. ల్యాండ్ అమ్మి అప్పులు మొత్తం తీర్చేసి వాళ్ళ పాప ఉంది, ఒక 20 years ఏజ్ పాప. ఆ పాపకి సరిపడే కార్పస్ కూడా ఉంది, నగలు ఉన్నాయి, కార్పస్ ఉన్నాయి, పెళ్లి చేయడానికి మొత్తం సెటిల్ అయిపోయింది. దాంతో పాటు ఒక ₹1 కోటి ఎక్స్ట్రా సర్ప్లస్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ₹1 కోటి కూడా ఈ పాపకి అంటే ఫ్యూచర్ బ్యాకప్కి పెట్టుకొని ఉంచారు. దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అంటారు? ఆడపిల్లల విషయాల్లోకి వచ్చేసరికి నాకు కొద్దిగా ఈ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. కన్సర్న్స్ బై ఫోర్స్ పాపం వాళ్ళంతా చదువుకున్నా, కెరియర్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉండాలన్నా వాళ్ళ లైఫ్లో ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ. దే డోంట్ హ్యావ్ ఆప్షన్. ఆ టైంలో బ్రేక్ తీసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు కొద్దిగా పెద్దగా అయ్యేదాకా ఆ బ్రేక్ కంటిన్యూ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి అన్ని సపోర్ట్ చేస్తే జాబ్ కంటిన్యూ చేయాలి. ఈ జర్నీలో వాళ్ళ దగ్గర నేను కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశాను, వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్. వాళ్ళ హస్బెండ్ దగ్గర అయినా సరే వాళ్ళు డబ్బులు అడిగి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ లైఫ్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఒకరిని డబ్బులు అడిగి తీసుకోవడం. ఇంట్లో ఆడవాళ్ళు ఇది చెప్పరు చాలా మంది, వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఈ విషయంలో. మాకంటూ ఒక ఇన్కమ్ ఉంటే బాగుండు, మేము హస్బెండే బట్ స్టిల్ నేను ఇంట్లో ఉంటున్నాను, నేను ఏం చేయట్లేదు, ఇన్కమ్ అంతా ఆయనది, నేను ఆయన మీద డిపెండ్ అవుతున్నాను. ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. ఒక ఫాదర్ ఒక కూతురికి పోగొట్టగలిగే ఫీలింగ్ ఏదైనా ఉంది అని అంటే ఆ కూతురుని ఇండిపెండెంట్ చేయడం, ఫైనాన్షియల్గా పెళ్లి చేయడం కాదు, ఆ కూతురుని ఇండిపెండెంట్ చేయడం. ఇండిపెండెంట్ చేయడంలో ఉద్యోగం ద్వారా కొంత జరుగుతుంది, బట్ బై ఫోర్స్ కొన్ని మధ్యలో ఉద్యోగం ఆపాల్సి వస్తుంది. తర్వాత ఎట్లుంటుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ దగ్గర ₹1 కోటి ఉన్నాయంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక మంత్లీ ఇన్కమ్ రికరింగ్ గా వచ్చింది అనుకోండి, షీఈ్ హ్యాపీ ఇన్ లైఫ్. ఎంత రావాలంటారు? సరే ఎంతనా కానివ్వండి, ఒక నెలకి 50,000 వచ్చాయండి, ఇంట్లో ఉంటుంది, అమ్మాయికి సరిపోదు. ఖర్చు ఏం పెట్టరు సహజంగా, పెట్టేవాళ్ళు ఉన్న ఒకళ్ళిద్దరు పెడుతుంటారు, కానీ సహజంగా ఆడపిల్లలు ఎక్కువ ఖర్చు పెట్టరు. ఏదైనా ఉన్న చీరలో బంగారంగా కొంటారు, మళ్ళీ అది ఆస్తి అవుతుంది తప్పించి ఏం కాదు. వాళ్ళకి ఒక రికరింగ్ ఇన్కమ్ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళు అనుకున్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు, వాళ్ళకి అదొక ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళకి అది వచ్చేలాగా దాన్ని ప్లాన్ చేయాలి. నెలకు ఒక 50,000 వచ్చాయనుకోండి, దే ఆర్ హ్యాపీ ఇన్ లైఫ్. ఇప్పుడు అమ్మాయి వయసు 20 సంవత్సరాలు అంటున్నారు, ఇప్పుడు ₹1 ఉన్నాయి, సరే 25 ఏళ్ళకి పెళ్లి చేస్తారని అనుకుంటున్నాను. సరే ప్రతిదానికి మ్యూచువల్ ఫండ్ చెప్తున్నా అని చెప్పి అనుకోకపోతే నేను క్లీన్ గా చెప్తా దాన్ని, అంటే దాన్ని మ్యాథ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంత పెట్టాలంటే ఒకసారి ఆ ₹1 పెట్టాలి. ₹1 మొత్తం ఆల్రెడీ పెళ్లికి బంగారం అంతా డబ్బులు ఉన్నాయి కదా, దే ఆర్ ఆల్రెడీ అన్ని రెడీ చేసుకున్నారు. ఎక్సెస్ డబ్బులు అమ్మాయి భవిష్యత్తు కోసం, అమ్మాయి ఫ్యూచర్ లో ఇబ్బంది పడకూడదని క్లియర్ ప్లాన్ కదా అది. ₹1 మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసామని అనుకోండి. ఆ అమ్మాయికి 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి పెళ్లి అవుతుంది. పెళ్ళైన దగ్గర నుంచి SWP పెట్టుకుందాం, అమ్మాయికి ఎవ్రీ మంత్ కొంత ఇన్కమ్ వస్తుంటే షీ విల్ స్పెండ్ మనీ. డిపెండెన్సీ లేదు, అమ్మాయి ఉద్యోగం కూడా చేసుకుంటే వెల్ ఆఫ్ లేదు. ఇది కూడా ఒక ఆప్షన్ కింద అమ్మాయికి అయితే ఉంటది, భద్రత ఉంది ఆ అమ్మాయికి అయితే. లేదు అని అంటే ఒక విల్లో ట్రస్ట్ ఫార్మ్ చేసేసి ఆ అంటే అసలు ఎవరు ముట్టుకోకూడదు, దాని నుంచి వచ్చే SWPని మాత్రమే ముట్టుకునే విధంగా విల్లు ట్రస్ట్ కూడా రాసుకోండి కావాలంటే. మన అల్లుడు వచ్చి డబ్బులు పాడేస్తున్నాం భయం ఉంటే. దెర్ ఆర్ వేస్ టు ప్రొటెక్ట్ మనీ, దానికి విధానాలు ఉన్నాయి. ఓన్లీ ఫ్రూట్సే కోసుకోవాలి కానీ చెట్టు నరకద్దు అని అంటానికి లీగల్ గా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఇట్ లీగల్లీ. ఖర్చు ఉండదు, మీకు యాక్సెస్ ఉండదు, యూ కాన్ సెల్ ఇట్. దానికి యాక్సెస్ ఉండదు, దానికి 100 ఉంటాయి మళ్ళీ. యూ కాన్ సెల్ ఇట్. దాన్ని ఒక ఫార్మేషన్ చేసుకొని ఒక ₹1 కోటి పడేశారు అనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 15% తోటి డబల్. సింపుల్ లెక్క, ₹2 కోట్లు సబ్జెక్ట్ టు మార్కెట్ కరెక్షన్స్. యూజువల్లీ 15% అంటే డబల్ అవుతుంది, అంటే అంతా ₹2 కోట్లు అవుతుంది. అప్పటి నుంచి ఒక 75,000 SWP యాక్టివేట్ చేద్దాం. నెలకి 75,000, ఇంక్రీజింగ్ ఇట్ బై 5% ఎవ్రీ ఇయర్. ఓకే, మన అమ్మాయి కూడా ఖర్చులు పెరుగుతాయి కదా. మన అమ్మాయి ఆ 75,000 ₹1 మిగులుతుంది. రూలు అమ్మాయికి పెట్టండి, మళ్ళీ అవసరమైతే వీళ్ళు కూడా రాయండి. ₹1 మిగిలిస్తే బాగోదండి, సుఖంగా ఖర్చు పెట్టుకోవాలండి. డబ్బులు సంపాదించింది ఖర్చు పెట్టుకోవడానికి కదా. 75,000 నెలకు విత్డ్రా చేసి ఈ ఇయర్లీ 5% ఇంక్రీజ్ తోటి 55 years వరకు కంటిన్యూ చేయమని చెప్పండి. అమ్మాయి ఇట్లా రిడీమ్ చేస్తూ 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 పోతే 55 సంవత్సరాల అమ్మాయికి వచ్చేసరికి 4,30,00,000 ఆల్రెడీ రిడీమ్ చేసుకుంటుంది. నువ్వు పెట్టింది ₹1 అమ్మాయి 4,30,00,000 ఆల్రెడీ రిడీమ్ చేసింది, ఇంక్రీజింగ్ బై 5%, స్టార్టింగ్ విత్ 75,000. అమ్మాయికి 55 ఏళ్ల వయసు వచ్చే టైంకి ఆ అమ్మాయి దగ్గర ఇంకా 38 కోట్లు మిగులుతాయి. 38 కోట్లు మిగులుతాయి. కోటికి 38 కోట్లు. 38 కోట్లు మిగులుతాయి. ఆ 38 కోట్లని 55 years కి రీస్ట్రక్చరింగ్ చేయించుకోమనండి. రిటైర్మెంట్ ఏజ్ కదా, మరి ఇన్కమ్లు కూడా ఆగిపోవచ్చు, మరి వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్స్ ఎట్లుంటాయో తెలియదు. ఈ అమ్మాయి ఇన్కమ్ మీదనే హస్బెండ్ కూడా డిపెండ్ అవుతాడని అనుకున్నాం. బేస్ కేస్ సినారియో తప్పే ఉంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికి తేడా లేదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు బతుకుతాయి, అందరి కుటుంబం బాగుండాలి.
బతుకుతున్నాడు అని అనుకుందాం, తప్పేం లేదు. ఆ 38 కోట్లు అని అంటే నెలకు మనం ఎస్డబ్ల్యూపీ ఎంత యాక్టివేట్ చేయొచ్చు? మనం 6% లెక్కేస్తాం కదా, 6% లెక్క ప్రకారం మన ఎస్డబ్ల్యూపీ 19 లక్షలు నెలకు యాక్టివేట్ చేయొచ్చు. 19 లక్షల నెలకి ఎంత స్పెండ్ చేసినా కానీ అంతే కదా, అప్పుడైనా కానీ 19 లక్షలు నెలకి యాక్టివేట్ చేయొచ్చు. ఇంక్రీజ్ ఇట్ బై 5% ఎవ్రీ ఇయర్ అగైన్ రిడిమిషన్. ఆ అమ్మాయికి 85 సంవత్సరాల వయసు వచ్చింది. ఇది నా అమౌంట్ నేను చెప్పను. ఈ అమ్మాయికి ఎంత ఉంటుందో? ఎంత ఉంటుంది చెప్పండి సరదాగా. 1000 సుమారుగా. 1000 కోట్లు. ఓకే, దీన్ని నమ్మరు కదా, రఫ్ లెక్కేద్దాం. మనకి సింపుల్ మ్యాథ్ ఉంటుంది కదా, ఎవ్రీ 5 years కి డబుల్ అవుతుందని. ఈ అమ్మాయికి ఇప్పుడు 20 సంవత్సరాలు. ఓకే, కన్సిడర్ అమ్మాయి ఏం రిడీమ్ చేయట్లేదు. ఈ అమ్మాయికి 5 మొత్తం పెట్టి వదిలేస్తున్నాము. ఈ అమ్మాయికి 85 సంవత్సరాలు అంటే తరాల ఆస్తి తయారవుద్ది కదా, ఆస్తి ఎంత తయారవుద్దో ఒకసారి సింపుల్ లెక్కేద్దాం. 85 - 20 అని అంటే 65 years టైం ఉంది. 65 అని అంటే 13 సార్లు డబల్ అవ్వాలి లెక్క ప్రకారం. 13 సార్లు డబల్ అయితే ఏ మ్యాజిక్ అవుతుందో ఒకసారి లెక్కేద్దాం. ఫస్ట్ టైం 2 కోట్లు, 4, 8, 16, 32, 64, 64 + 64 128, 128 + 128 క్యాలిక్యులేటర్ సరిపోతుంది. దాదాపుగా సరే రఫ్ లెక్క 250 కోట్లు వేసుకోండి. 260 కోట్లు. 260 + 260 520. 520 + 520 1040. 1040 + 1040 1000 రౌండ్ ఫిగర్ వేసుకోండి, 40 తీసేయండి. 1000 + 1000 2000. 2000 + 2000 4000 కోట్లు. 1000 కోట్లు ఎంత మ్యాజిక్ చేసింది? అవును. ఇక్కడ 1000 కోట్లు ఎందుకు మిగిలినాయి అంటే మనం ఎస్డబ్ల్యూపీ పెట్టాం. ఎస్డబ్ల్యూపీ అదే పెట్టకపోతే 4000 కోట్లు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మ్యాజిక్ ఉందా? లేదు కదా. ఏ రియల్ ఎస్టేట్ 4000 కోట్లు అవుతుందో నాకు చెప్పండి. అవ్వదు కదా. అవును. మరి ఒక ఆడపిల్లకి భద్రత ఇంతకు మించింది ఇంకోటి ఉందా? మన ఎస్డబ్ల్యూపీ పెట్టంగా కూడా దాదాపుగా 1000-1500 కోట్లు మిగులుతున్నాయి. నేను 1000 చెప్తాను, ఇంక ఎక్కువ ఉంది లెక్క. మరి చెప్తే భయపడతారో 1000 చెప్తున్నాను. ఎంత పర్సెంట్ వేసారు? 15%. 15%. సార్ తగ్గించండి 12కి. 500 మిగలదా? మిగులుతాయి సరదాగా. మిగులుతుంది కదా, 500 వేసుకున్నా. సరే అక్కడ 15% ప్రకారం వేసుకుని 4000 వచ్చింది. 1000 మిగలదా? నేను బేస్ కేసెస్ చెప్తున్నా, ఇంకా తగ్గించుకోండి మొత్తం. ఓకే, ఏం చేసినా మిగులుతున్నాయి లేదా? మిగులుతున్నాయి. ఇక జీవితానికి ఎంతకు మించిన భద్రత ఇంకోటి ఉందా? మ్యూచువల్ ఫండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్. బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్. 13 సార్లు డబల్ అయింది. కోటి ఎవరైనా 4000 కోట్లు ముగిస్తారా? 13 సార్లు డబల్ అయితే అయిందా లేదా? అయింది. సింపుల్ లెక్క. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో దాన్ని కరెక్ట్ గా ఆపరేట్ చేయాలి అంతే, దానికి అంతకుమించి ఏం లేదు. డిసిప్లిన్, అది కూడా మెయిన్. డిసిప్లిన్. అందుకే ట్రస్ట్ రాసేయండి, ఈ ₹1,00,00,000 ఎవరిని ముట్టుకోవడానికి వీలు లేదు. దీని నుంచి కేవలం వాళ్ళకి 5% మాత్రమే ఎస్డబ్ల్యూపీ చేయాలి, కానీ ఇంకేం చేయకూడదు. దీంట్లో నుంచి ఏదన్నా ఒక ఫండ్ అమ్మినా మళ్ళీ ఫండే కొనాలి తప్పించి బయట తీయడానికి వీలు లేదు. రాసిపడేయండి. తరారాస్తి ఎక్కడికి పోద్ది? ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి? తండ్రులు సంపాదిస్తున్నారు, పిల్లలు ఆగం చేస్తున్నారు. ఇదే కదా పెద్ద ప్రాబ్లం. రాసిపడి ఎంత పెద్ద చెట్టుగా మారుతుంది. ఎన్ని తరాలు బతుకుతాయి నిహాల్ అసలు? అవును. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తరాలు ఎప్పుడైనా ప్రాబ్లం అనేది చూస్తుందా అసలు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకొని బయట, ఇక్కడ ట్రస్ట్ ఫార్మేషన్ నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి ఎవ్రీ మంత్ 5% చొప్పున. దాంట్లో నుంచి ఇంతకు మించిన బ్యూటీ ఏంటి? ఒక తండ్రి ఒక కూతురికి ఇంతకు మించిన గిఫ్ట్ ఇవ్వగలుగుతాడు జీవితంలో? నా కూతురు నేను ఇస్తే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎస్డబ్ల్యూపీ అంతే. వాళ్ళ జీవితంలో నేను ఒకటి మీద డిపెండ్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళు కలిగించాను. ఎందుకంటే బై నేచర్ వాళ్ళు పిల్లల్ని కనాలి, వాళ్ళ పిల్లలకి కొంత అవసరం, వాళ్ళకి కొంత వయసు వచ్చే వరకు తల్లి తోడు ఉండాలి. అది నేచర్స్ లో, దాన్ని మనం అగ్రీ చేయాలి. ఆ టైంలో వాళ్ళకి ఆ మానసిక వేదన రావద్దు, నేను చేయి చాచుతున్నాను అని. అయితే నా పిల్ల పెట్టేలాగా ఉండాలి తప్పించి తీసుకునేలాగా ఉండాలి. అంటే అది ఈగో అని కాదు, లోపల వాళ్ళు బాధపడతారు ఆడపిల్లలు, నాకు తెలుసు. అది ఆ సిచ్యువేషన్ రాకుండా చేయాలి. దట్ ఈస్ మై డ్రీమ్. ప్రతి కూతురికి ఇట్లాంటిది ఒకటి ఇవ్వాలి. సరే ఇప్పుడు ₹1,00,00,000 అయితే 50 లక్షలు పెట్టి దాని తగ్గట్టు అవుద్ది, ఏముంది? అంతే కదా. ఇప్పుడు 50 లక్షలు పెడితే 25 years వచ్చిన తర్వాత నువ్వు అయితే 50,000 అయితే రిడీమ్ చేయగలుగుతావు. 50 కాదు 30,000 చేయండి, అడిషనల్ ఇన్కమే కదా, తప్పే ఉంది. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిజైన్. ఖర్చు పెట్టుకుంటుంది, నీ జీవితకాలం ఎంజాయ్ చేస్తుంది, ₹1,00,00,000 ఆస్తి సంపాదిస్తుంది, 1,000 కోట్లు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎ లాట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్.